హలో అండి. అందరు ఎలా ఉన్నారు? ఏంటక్కా కూర్చొని ఏం చెప్తున్నావు అనుకుంటున్నారా? ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చాను. బట్ అది సౌండ్స్ కొంచెం ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ఇలా చెప్తున్నాను. ఏం లేదు, రంజాన్‌కి మా అంకుల్ మాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడనమాట. సో, అందుకోసం అని చెప్పి చూపిస్తున్నాను. గిఫ్ట్ ఏంది పెద్ద సంచి తీసిందనుకుంటారేమో. అందులోనే ఉన్నాయి గిఫ్ట్స్. ఏమేమి ఇచ్చారో, ఎన్ని ఇచ్చారో చూద్దాము. ప్రతి ఇయర్ ఇస్తారనుకుంటా. 100 మెంబర్స్కి ఇస్తాడు అంకుల్. చక్కెర, పప్పు, ఇది కిస్మిస్, బాదం పప్పు అనమాట. తర్వాత శనగలు, ఇది మసాలా ఐటమ్స్, చెక్క, లవంగమల, పసుపు, కారం, ధనియాల పొడి, ఇది కందిపప్పు. ఇంకా ఏంటంటే సేమియా ప్యాకెట్. ఇది కూడా చాలా బాగుంటుంది సేమియాస్. ఆయిల్ మా పాప హోల్ పెట్టేసింది అనమాట. అందుకోసం అని చెప్పి బౌల్లో పెట్టాను. ఇది 5 kgs ఆఫ్ గోధుమ పిండి, 10 kgs ఆఫ్ రైస్ అనమాట. ఇది కూడా మంచి కాస్ట్లీ అనమాట. బుల్లెట్ రైస్ అంటారు కదా, అలాంటివి చాలా మంచిగా ఉంటుంది రైస్ కూడా. లాస్ట్ టైం ఇచ్చినప్పుడు కూడా ఇదే రైస్ ఇచ్చారు. చాలా బాగుంటుంది. మీరు కూడా, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతకు చూడండి ఏమేమి ఐటమ్స్, ఎన్ని ఐటమ్స్ ఇచ్చారో. ప్రతి ఇయర్ ఇట్లా 100 మందికి ఇస్తారంటే చూడండి ఎంత కదా. మనమైతే అసలు ఇట్లా ఎప్పుడు చేయము. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే అందరికీ హ్యాపీ రంజాన్. ఈ రంజాన్కి మీ ఇంటికి ఏం గిఫ్ట్స్ వస్తాయో తప్పకుండా కామెంట్లో చెప్పండి. అలాగే ఇలా కాకుండా కొంచెమన్నా మనం కూడా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. మీరేమనుకుంటారో కామెంట్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.